అమృతంబు వంటి ఆత్మబోధన వృష్టి శిష్యగణము పైన సింగజేసి మృత్యు భయము తీర్చు అత్యున్నతాత్ముని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ విశ్వమీద వాణి జరువార భక్తుల ఆత్మబోధ గరుప నలరువాడు ముక్తిదాత అయిన శక్తి స్వరూపుని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ కోటి జన్మలందు కూడిన కర్మల జ్ఞాన ఖడ్గమిచ్చి నరుకనేర్ప దివ్య బోధ చేయు దివిశారదుడైన శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ పాప భారమవని పాపంగ తలబోసి జన్మమెత్తినట్టి సాధుమూర్తి కర్మరహితుడైన కరుణా సముద్రుని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ ఓం వందే గురుణాం చరణారవిందే సందర్శిత స్వాత్మసుఖావబోధే జనస్య ఏ జాంగలీకాయమామి సంసార భాలాహల మోహశాంతయే. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం మన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం బ్రహ్మానందం అచలపూర్ణం త్రిగుణాతీతం ఆత్మసాక్షాత్కారం అద్వైతానందమూర్తిం ఆనందనిత్య సద్గురుం తం నమామి. ఓం విద్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తస్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షీభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాయిని జ్ఞానానలప్రదాయేన తస్మై శ్రీ గురవే నమః. ఓం సచ్చిదానంద రూపాయ వ్యాపినే పరమాత్మనే నమః శ్రీ గురునాథాయ ప్రకాశానందమూర్తయే. ఓం గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం గురోః పరతరం నాస్తి తస్మాత్ తం పూజయే గురుం. प्रबोधात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम्। ॐ श्री श्री श्री
भगवान् स्वामी आचार्य प्रबोधानन्द योगीश्वराय मङ्गलम्। ॐ श्री 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 भगवान् स्वामी श्रीकृष्ण वासुदेवाय मङ्गलम्। రంగు కలిగిన కర్పూరము ఏ విధముగా అగ్నిచే కాల్చబడి శూన్యంలో ఐక్యమైపోతుందో అదే విధముగా రూప నామ గుణములు కలిగిన జీవాత్మనైన నేను గురువు ద్వారా వచ్చినటువంటి జ్ఞానాగ్నితో నా సర్వకర్మలను కాల్చుకొని అంతటా ఉన్న పరమాత్మలోనికి ఐక్యమైపోతానని ప్రమాణం చేస్తున్నాను। శ్రీ 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 ఆచార్య ప్రబోధన యోగీశ్వర స్వామికి, శ్రీ 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 ఆచార్య ప్రబోధన యోగీశ్వర స్వామికి, శ్రీకృష్ణ పరమాత్మకే, జగద్గురువుకే, జగన్నాటక సూత్రధారునికే, మహాబలునికే, యాదవునికే జై కృష్ణ। రంగరే రంగ రంగ గుణముల్ని సంధించంగా హరివిల్లే వంచేతారంగా రంగరే రంగ రంగ రణముల్ని జయించంగా గురువల్లే వచ్చే తీరంగా చైత్రమందే చరంగ వైశాఖం వరంగ జ్యేష్ఠ గ్రంథం ఘనంగా ఆషాఢం అవ్వంగా మాసాలను మూసపోయ జనించావా నవమాసాలే మోసి నన్ను కనిపించావా నాలో కనిపించావా రంగరే రంగ రంగ గుణముల్ని సంధించంగా హరివిల్లే వంచేతారంగా రంగరే రంగ రంగ రణముల్ని జయించంగా గురువల్లే వచ్చే తీరంగా చనగా భద్రముగా నా పదమును నడిపించావు నస్వరమైన నా మనసంతా నీ కర్పించంగా ఆస్వైజంగా ఆత్మను నన్ను అణచివేశావు కాకము వంటి నా అహమంతా ఏకము చెయ్యంగా కర్మను కాల్చి కార్తీక దీపం వెలిగించి వేశావు శ్రావణంలో వినంగా భద్రపదమై చనంగా ఆశ్విజమే ఘనంగా కార్తీకంలోనే నీ కారణ జన్మ కనబడగా ఓ హే రంగరే రంగ రంగ గుణముల్ని సంధించంగా హరివిల్లే వంచేతారంగా రంగరే రంగ రంగ రణముల్ని జయించంగా గురువల్లే వచ్చే తీరంగా రంగరే రంగా
సంధించంగా హరివిల్లే వంచే తరంగా రంగరే రంగ రంగ రణమునే జయించంగా గురువల్లే వచ్చే తీరంగా జ్ఞానమాయే వసంతం అగ్ని చేరే సుగ్రీష్మం వర్షమాయే మహర్షం శరతుల్లో సుహర్షం హేమంతమే శ్రీమతముగా జరిపించావా పసి శిశువులే శిశిరములో జనయించావా నాలో జనియించావా రంగరే రంగ రంగ గుణములే సంధించంగా హరివిల్లే వంచే తారంగా రంగరే రంగ రంగ రణములే జయించంగా గురువల్లే వచ్చే తీరంగా యదుకుల తిలకారారా మా పూజలందుకొనరారా యదుకుల తిలకారారా మా పూజలందుకొనరారా యశోద కృష్ణ రారా ఓ రుక్మిణి కృష్ణ రారా యశోద కృష్ణ రారా ఓ రుక్మిణి కృష్ణ రారా మురళీ మోహన రారా ఓ నందకుమార రారా మురళీ మోహన రారా ఓ నందకుమార రారా మోమున గంధమునద్ది తిరునామమును దిటిన దిద్ది మోమున గంధమునద్ది తిరునామమును దిటిన దిద్ది నెమలి పింఛమును తెచ్చి నీ సిగలో ముడి చెదరారా నెమలి పింఛమును తెచ్చి నీ సిగలో ముడి చెదరారా మేనికి బంగారు వస్త్రం పాదాలకు మెరిసే కడియం మేనికి బంగారు వస్త్రం పాదాలకు మెరిసే కడియం గుండెను గుడిగా మలచి నీ సేవలు చేసెదరారా గుండెను గుడిగా మలచి నీ సేవలు చేసెదరారా మట్టి కుండలో వెన్న నీ కోసమే ఉన్నది కన్నా మట్టి కుండలో వెన్న నీ కోసమే ఉన్నది కన్నా గోపాలనయి కాపి వెన్న నారగించగా రారా గోపాలనయి కాపి వెన్న నారగించగా రారా
కాలము ప్రాణము మరచాము కృష్ణయ్య కంటే దైవం లేడని హరినికి చూపాము కృష్ణయ్య కోసం వీచే సమయం క్షణమో యుగమై గడిపాము ఆ కాలమే నిజ యోగము అంటూ మదిలో మురిసాము కృష్ణయ్య రూపం చూసే సమయం మమ్మే మేము మరచాము ఆ ధ్యాసలో మా నాశనముందని అనని తలచాము కాయం కర్మం నిను బంధించే వస్త్రాలంటూ కృష్ణయ్య ఆ వస్త్రాలన్నీ దోచేశాడు నల్లని కృష్ణయ్య అంగాంగాలను తాకుతూ మమ్మే మలచిన తండ్రి కృష్ణయ్య శృంగారానికి తావే లేని రంగడునే మా కృష్ణయ్య బృందావనమున చేరాడయ్యా నల్లని కృష్ణయ్య గోపిక మనసును దోచాడయ్యా నల్లని కృష్ణయ్య ప్రతి కార్యమందు మునిగిన మమ్ము ఓరగ చూసే కృష్ణయ్య మతి మారి తననే చూద్దామంటే తీరగలేడయ్యా పతి సేవ చేసే సమయములోను జతనే వీడని కృష్ణయ్య రతి దాటి తనకై వద్దామంటే అంతే లేడయ్యా కృష్ణయ్య కానక కలిగే కోపం మాలో తాపం రగిలించి తన మీద శాపం విసరాలంటూ పంతము రేపింది కృష్ణయ్య తీరా దొరికే లోపే మాలో లోపం తెలిసొచ్చి కను పాపలో ఆ రూపము మాలో శాంతము నింపింది బాసలు చేసి మోసము చేసే మోసాయి మా కృష్ణయ్య ధ్యాసను మార్చి వాసము వేసి మాయలే మా కృష్ణయ్య ఆకలి దప్పిక నిద్దురనియని తలపేలే మా కృష్ణయ్య వాకిలి దాటని బంధము వేసి తలుపేలే మా కృష్ణయ్య బృందావనమున చేరాడయ్యా నల్లని కృష్ణయ్య గోపిక మనసును దోచాడయ్యా నల్లని కృష్ణయ్య గత జన్మలందు జ్ఞానం ధర్మం యోగం కోసం తపించి మితి మీరిపోయిన ఇష్టముతో దైవమునే కొలిచా దైవమందలి ఇష్టము మదిలో ఆఖరి ధ్యాసై మరణించి మరు జన్మమందు గోవిందునికి గోపికలైనాము తొలిసారి చూసిన కృష్ణుని రూపం కన్నుల నీరై ద్రవించి ప్రతిసారి తననే చూడాలంటూ మమ ముంచేసింది గిరిధారి స్పర్శకు నోచిన దేహం హృదయపు అలలై పులకించి మా దారికపై అతడేనంటూ ముందుకు తోసింది సౌభాగ్యముగా శరీరాలతో పొందిన సుఖమే కాదయ్యా కృష్ణుని వద్ద దొరికిన సుఖము భక్తి భాగ్యమే కనవయ్యా జగతిన పుట్టిన జీవులు అంతా స్త్రీలేనంటూ కృష్ణయ్య పురుషోత్తముడు తానేనంటూ ప్రకటించాడు కృష్ణయ్య గీతా జ్ఞానము బోధించాడు నల్లని కృష్ణయ్య రాతలు మార్చి రాజయ్య నల్లని కృష్ణయ్య రైతం మనకు నేర్పించాడు నల్లని కృష్ణయ్య అంతం చింతకు చేర్చాడయ్యా నల్లని కృష్ణయ్య అందాడే
ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మజ్ఞానాన్ని అందించవచ్చావా సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మ జ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా ఇక్ష్వాకునికి మనువు మహర్షి చెప్పిన ఆధ్యాత్మికాన్ని వివరించవచ్చావా ఇక్ష్వాకుడు ప్రజలందరికీ చెప్పిన దైవ ధర్మం శాసించంగా వచ్చావా ద్వాపర యోగంలో కలియుగ మొదట్లో దైవ జ్ఞానం గీత రూపంగా చేశావా త్రైత సిద్ధాంతమా కళ్ళు తెరిపించవచ్చావా త్రైత సిద్ధాంతమా దారి చూపంగా వచ్చావా సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మ జ్ఞానాన్ని అందించవచ్చావా సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మ జ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా త్రైత సిద్ధాంతమా కళ్ళు తెరిపించవచ్చావా త్రైత సిద్ధాంతమా దారి చూపంగా వచ్చావా దేహమంటే దేవాలయమని దేవుడే కొలువున్న నిలయము అని దేవుని బాహ్యములో ఆరాధించ ఎవరైనా కాలాన్ని ఆపగలుగుతారా? కాలం మనం అనుభవించాల్సిందే కానీ ఆపే శక్తి ఎవరికీ లేదు. ఆ కాలమే దైవం అన్నమాట. ఆ దైవమే మనల్ని పుట్టించినందుకు గాను, అంటే సర్వ జీవరాశులని పుట్టించినందుకు గాను అన్నజాలను, పిండజాలను, ఉత్తుజాలను, చెట్లను, మనుషులను, జంతువులను అందరినీ పుట్టించింది ఆ దైవశక్తే. ఆ దైవశక్తి ఈ జన్మల నుంచి కర్మల నుంచి ఎలా బయటపడాలి, మనిషి ఈ జన్మల నుంచి కర్మల నుంచి ఎలా బయటపడాలి మనిషి అని ఆ దైవశక్తి మానవ ఆకారంతో భూమి మీదకు వచ్చి మనలాగే ఉంటూనే అజ్ఞానంతో జ్ఞానంతో ఉంటూనే మనకి ఆయన ధర్మాన్ని తెలియజేసిపోయాడు. ఆ ధర్మాన్ని మీరు తెలియాలి అంటే భగవద్గీత గ్రంథాన్ని తప్పకుండా చదవాలి. క్షుణ్ణంగా వివరించడం జరిగింది. మానవుడు ఈ జన్మల నుంచి కర్మల నుంచి బయటపడాలంటే భగవద్గీతలో చెప్పినటువంటి ధర్మాలు ఆచరించడం ఒక్కటే మార్గం, వేరే మార్గమే లేదు. తప్పకుండా ఆ యొక్క దైవ శక్తి మానవాకారంతో వచ్చి మనలాగే ఉంటూ సమయం చూసి సందర్భం చూసి భగవద్గీత జ్ఞానాన్ని మనకు తెలియజేసి దాన్ని గ్రంథరూపం అయ్యేటట్టుగా చేసి మనందరూ దగ్గరికి వచ్చేటట్టుగా చేశాడనమాట. ఆ దైవమే శ్రీకృష్ణ భగవాన్ వారు. ఆయనే శ్రీకృష్ణ పరమాత్మ, ఆయనే జగద్గురు, ఆయనే జగన్నాటక సూత్రధారి, ఆయనే సృష్టికర్త. ఆయన మనకి దైవ జ్ఞానాన్ని తెలియజేసినటువంటి గురువు. కాబట్టి ఆయన భగవంతుని యొక్క అంటే దేవుని యొక్క ప్రతినిధి కాబట్టి, భగవంతుడు కాబట్టి, ఆయన మనకి జ్ఞానాన్ని తెలియజేసిన గురువు కాబట్టి, మన తండ్రి కాబట్టి, మన ఈ విధముగా పురవీధులలో ఆయన జన్మని, ఆయన యొక్క జన్మ విశిష్టతని, ఆయన ఏం తెలియజేయడానికి వచ్చాడు భూమి మీదకి అని ప్రజలకు తెలియజేయడం కోసంగా ఈ విధంగా పల్లకి ఊరేగింపు కార్యక్రమాన్ని మన జ్ఞానులు తయారు చేయడం జరిగింది. శ్రీకృష్ణ భగవాన్ వారు ఉన్న కాలంలోనే, ద్వాపర యుగంలోనే శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రజలందరూ చేసుకునే విధముగా, ఆయన యొక్క గొప్పతనము అందరికీ తెలియజేసే విధముగా అప్పుడున్నటువంటి జ్ఞానులందరూ కూడా కలిసి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ప్రారంభించారు. కానీ కాలానుగుణంగా ఆయన తయారు చేసినటువంటి మాయ మన తలలో గుణాల రూపంలో ఉంది. ఎక్కడుంది మాయ? తలలో గుణాల రూపంలో ఉంది. అయ్యో పాపం అంటూ ఉంటాం, అంటే అవన్నీ కూడా కష్టాల రూపంలో మనం అనుభవిస్తూ ఉంటాం అన్నమాట కర్మల్ని. ఆ గుణాలు మనకి గమనించినట్లయితే జాలి, దయ, కరుణ, ద్వేషము, అసూయ, ప్రేమ, ఎన్ని గుణాలు ప్రతి ఒక్కరి జీవితంలో క్షణక్షణం మారుతూ ఉంటాయి. ఆ గుణానికి లోనవుతూ ఉంటాము. ఆ గుణాల నుంచి కర్మల నుంచి ఎలా తప్పించుకోవాలో చెప్పినటువంటి జగద్గురువు శ్రీకృష్ణ భగవాన్ వారు. అందువల్ల ఆయన అంతరంగంలోనే ఆరాధియాలని, ఆరాధిస్తే ఆత్మధనము దొరుకునని, ఆదానమే తలలో జ్ఞాన యజ్ఞమని త్రైత సిద్ధాంతమా మాకు తెలుపంగా వచ్చావా, త్రైత సిద్ధాంతమా సాక్ష్యం ఇవ్వంగా వచ్చావా. సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మజ్ఞానాన్ని అందించవచ్చావా, సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మ జ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా. త్రైత సిద్ధాంతమా కళ్ళు తెరిపించవచ్చావా, త్రైత సిద్ధాంతమా దారి చూపంగా వచ్చావా.
దేహమందు జీవుడు వేరని, దేహము జీవుడు కానే కాడని, ఆత్మ ఆధీనంలో దేహముందని, దేహాధికారి తండ్రి ఆత్మని. జీవుడి తండ్రైన ఆత్మను ఆరాధించి దేహంలోనే తన ధ్యాసనుంచాలని త్రైత సిద్ధాంతమా మాకు వివరించవచ్చావా? త్రైత సిద్ధాంతమా గమ్యం చూపించవచ్చావా? సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మజ్ఞానాన్ని అందించవచ్చావా? సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మజ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా? త్రైతములో సృష్టి ఇమిడి ఉందని, త్రైతారాధన నీవు చేసి తీరాలని, మున్నల్ల ముచ్చట్లు త్రైతమేనని, గుణభాగాలు దాటే మంత్రమేనాని, గుహ్యంగా ఉండేటి తంత్రమేనని, ఎన్నో జన్మల కర్మ కాల్చే యంత్రమని త్రైత సిద్ధాంతమా కను విప్పు కలిగించావా? త్రైత సిద్ధాంతమా ఉరుముల జ్ఞానము అయినావా? సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మజ్ఞానాన్ని అందించవచ్చావా? సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మజ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా? ఇక్ష్వాకునికి మనువు మహర్షి చెప్పిన ఆధ్యాత్మికాన్ని వివరించవచ్చావా? ఇక్ష్వాకుడు ప్రజలందరికీ చెప్పిన దైవ ధర్మం శాసించంగా వచ్చావా? ద్వాపర యోగంలో కలియుగ మొదట్లో దైవ జ్ఞానం గీత రూపంగా చేశావా? త్రైత సిద్ధాంతమా కళ్ళు తెరిపించవచ్చావా? త్రైత సిద్ధాంతమా దారి చూపంగా వచ్చావా? సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మజ్ఞానాన్ని అందించవచ్చావా? సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మజ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా? త్రైత సిద్ధాంతమా కళ్ళు తెరిపించవచ్చావా? త్రైత సిద్ధాంతమా దారి చూపంగా వచ్చావా? దేవునికి తప్ప ఎవరికి తెలియదని తెలుసా? దేవుని జ్ఞానం దేవుడు తప్ప ఎవరు చెప్పలేరని తెలుసా? దేవుని జ్ఞానం చెప్పాలంటే దేవుడే రావాలని తెలుసా? దేవుడు వస్తే మారు రూపంలో మనిషై వస్తాడు తెలుసా? మనిషిగా వచ్చిన దేవుణ్ణి ఎవరు గుర్తించరు మనసా? దేవుని జ్ఞానం దేవునికి తప్ప ఎవరికి తెలియదని తెలుసా? దేవుని జ్ఞానం దేవుడు తప్ప ఎవరు చెప్పలేరని తెలుసా? ద్వారా తన జ్ఞానం ఆకాశభూతము చెప్పింది. ఆకాశము చెప్పిన జ్ఞానం ఖగోళ గ్రహములకు తెలిసినది. గ్రహాలకు తెలిసిన జ్ఞానం భువిలో మనువు మహర్షికి చేరినది. మనువుకు తెలిసిన జ్ఞానం ఇక్ష్వాకరాజుకు తెలిసినది. రాజుకు తెలిసిన జ్ఞానం రాజ్య ప్రజలందరికీ చేరినది. ప్రజలందరిలో ఉన్న జ్ఞానం ప్రపంచమంతా విస్తరించింది. ఆర్యుల వలసలతో వేద పురాణాలు పుట్టుకు వచ్చాయి. అందరిలో ఆత్మజ్ఞానం అడుగంటిపోయే రోజులు వచ్చాయి. దేవుని జ్ఞానం దేవునికి తప్ప ఎవరికి తెలియదని తెలుసా? దేవుని జ్ఞానం దేవుడు తప్ప ఎవరు చెప్పలేరని తెలుసా?
వేషంలో మనిషయ్యాడు. మనిషిగా ఉన్న తన దేహములో పరమాత్మాత్మగా పనిచేశాడు. ఆత్మగా ఉండి ఆత్మజ్ఞానాన్ని ప్రజలందరికీ బోధించాడు. బోధ రూపంలో ఉన్న జ్ఞానము గ్రంథ రూపంలో అందించాడు. గ్రంథ రూపంలో ఉన్న జ్ఞానము ఎవరికి వారై విభజించారు. కులమత భేదంతో అసూయా ద్వేషములు మొదలయ్యాయి. గ్రంథములలో ఆత్మజ్ఞానం బలహీనపడే రోజులు వచ్చాయి. దేవుని జ్ఞానం దేవునికి తప్ప ఎవరికి తెలియదని తెలుసా? దేవుని జ్ఞానం దేవుడు తప్ప ఎవరు చెప్పలేరని తెలుసా? జ్ఞానము బలపరుచుటకు దేవుడు దూతగా జన్మించాడు. దూత రూపంలో ఉన్న దేవుడు అతి సామాన్యుడై కనిపించాడు. సామాన్యుడైన దేహములో ఆత్మే పరమాత్మగా పనిచేసి అన్ని కాలములలోని గ్రంథాలు ఏకం చేసి బోధించాడు. ఏకము చేసిన జ్ఞానమును సిద్ధాంత రూపంగా అందించాడు. సిద్ధాంతం అంటే అది ఒకటేనంటూ త్రైత సిద్ధాంతాన్నే ప్రకటించాడు. అజ్ఞాన అంధకారముల నుండి మములను మేలుకొలిపాడు. దేహమందు ఆత్మజ్ఞానమును తెలిపి హృదయములో ఆరని అగ్నిని అందించాడు. దేవుని జ్ఞానం దేవునికి తప్ప ఎవరికి తెలియదని తెలుసా? దేవుని జ్ఞానం దేవుడు తప్ప ఎవరు చెప్పలేరని తెలుసా? ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు. పురుషులందు పుణ్య పురుషులు వేరయా. విశ్వదాభిరామ వినురవేమా. సువర్ణ సుందర సుగుమం భగవద్గీతా మధురం. సర్వ సమన్వయ జ్ఞానం గీతే తౌరాతు సత్యం. సువర్ణ సుందర సుగుమం భగవద్గీతా మధురం. సర్వ సమన్వయ జ్ఞానం గీతే తౌరాతు సత్యం. కృష్ణుడి శ్రమకు ఫలితం శక్తితో కూడిన జ్ఞానం. కర్మల నాశక యుద్ధం అమరనామృత సారం. సువర్ణ సుందర సుగుణం భగవద్గీతా మధురం. సారం శరీర తత్వ విధానం. యౌవన కౌమర వృత్యం తప్పదు శరీర మరణం. మిగిలి ఉండునది జీవం నాశనమన్నది తథ్యం. గాలితోయనిది జీవం కత్తికి తెగని వైనం. సర్వదేహ నివాసం చంపబడనిదే జీవం. రోధించుట జ్ఞానం అది ఏ గీతాసారం. సువర్ణ సుందర సుగుమం భగవద్గీతా మధురం.
లాభ నష్టం జయాపజయ సమానత్వం వేదములలో విషవృక్షం అజ్ఞాన బోధనలో లభ్యం కర్మయోగమే శరణ్యం కర్మ నిర్మూలనా మంత్రం త్రైతమే జ్ఞాన ఖడ్గం త్రియాత్మ బోధన మార్గం మనసు చలింపని తత్వం యోగమే అది నిత్యం శత్రుమిత్ర రాగద్వేషం నిర్మూలననే మన ధ్యేయం సువర్ణ సుందర సుగుణం భగవద్గీత మధురం రహస్యమైనది జ్ఞానం నీకు మాత్రం అవకాశం చాతుర్వర్ణమసారం కులాలు కాదిది సత్యం ఇంద్రియాగోచర రూపం ఆత్మజ్ఞాన సందేశం ప్రపంచభోగా సుఖ సౌఖ్యం అనిత్యమైన సంతోషం జ్ఞాపక శక్తికి మూలం శరీర మనసుదే విధానం ఆలోచన చేసే తత్వం విపుల శాస్త్రజ్ఞాని వేదాంత వేద్యుడు బ్రహ్మ తేజవదన భాసితుండు సత్య శాంత రూప సద్గురుమూర్తిని శ్రీ ప్రబోధ గురుని చేడిగొల్పు అమృతంబు వంటి ఆత్మబోధన వృష్టి శిష్యగణము పైన చిందజేసి మృత్యు భయము తీర్చు అత్యున్నతాత్ముని శ్రీ ప్రబోధ గురుని చేరికొల్పు ముఖ్యమేధవాణి జులువాడ భక్తుల ఆత్మబోధ గరపనలరువాడు ముక్తిదాతైన శక్తి స్వరూపుని శ్రీ ప్రబోధ గురుని చేరికొల్పు కోటి జన్మలందు గూడిన కర్మల జ్ఞాన ఖడ్గమిచ్చి నరుక నేర్ప దివ్య బోధ చేయు దీవిసారకుడైన శ్రీ ప్రబోధ గురుని చేరికొల్పు పాపభారమవని పాపంగల పోసి జన్మమెత్తినట్టి సాధుమూర్తి కర్మరహితుడైన కరుణా సముద్రుని శ్రీ ప్రబోధ గురుని చేరికొల్పు వందే గురునాం చరణారవిందే సందర్శిత స్వాత్మ సుఖావబోధే జనస్య ఏ జాంబలీకాయమానే సంసార హాలాహల మోహశాంతయే ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఓం అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః ఓం మన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః ఓం బ్రహ్మానందం అచలపూర్ణం త్రిగుణాతీతం ఆత్మసాక్షాత్కారం అద్వైతానందమూర్తిం ఆనంద నిత్య సద్గురుం తం నమామి ఓం నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షీభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే జ్ఞానానల ప్రభావేన
మూర్తయే ఓం గురుదేవో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం గురో పరతరం నాస్తి తస్మాత్తం పూజయేత్ గురుం. చరాచరగతుల వినాకెందుకు రంగా క్షరాక్షరములే ఇక నాగతులను పోగా త్రికర్మముల గతుల వినాకేళన రంగా త్రిధర్మాల యోగములే నాగతులవగా పరమైన మోక్షగతులు ఎందుకు రంగా పురుషోత్తముడే నా పురమున స్వగతము కాగా అవ్యక్తమైన ఆ పరమ గురుడే నా వ్యక్తిగతమైపోగా నాగతుల వియేలనిలే రంగా నీగతులే నాగతి శ్రీరంగా. నాగతులు ఏలనిలే రంగా నీ గతిలో లీలలు చూడంగా నాగతులవి ఎందుకులే రంగా నీ గతిలో గాథగా మారంగా నాగతులు ఏలనిలే రంగా నీ గతిలో లీలలు చూడంగా నాగతులవి ఎందుకులే రంగా నీ గతిలో గాథగా మారంగా జతలు నీవు చేరగా మతిలో యావమారెగా పదమైపోవు ద్వారని ఎదురవగా మృతిలో ధ్యాస నీవుగా స్మృతిలో మూసపోయగా కథలు నీదు వేషమే నాదవగా నాగతులు ఏలనెలే రంగా నీ గతిలో లీలలు చూడంగా నాగతులిక ఎందుకులే రంగా నీ గతిలో గాథగా మారంగా శ్రీరంగా ఓ రంగా శ్రీరంగా. ఒట్టిగనే పుట్టుటనే కర్మలికేలా పుట్టినినే పట్టుకునే కర్మ కావాలా పుట్టలలో మట్టి వలె కాయమికేలా గిట్టినినే ముట్టుకునే మాయమవ్వాలా జన్మల జాతరలో యాతన లేరా జన్మను నీ జతలో యాత్ర చెయ్యాలా గుణముల వేషములో వేదన లేరా గురునన్వేషించే పాత్ర వేయాలా పుణ్యము పాపము జన్మల శాపము తొలగిపోయేలా పున్నమి దీపము నా వెన్ను లోపల వెలిగిపోవాలా పన్నులు నిన్నగా నాకున్న కర్మలు కరిగిపోయేలా కన్నని కర్మలు నా వెన్నులో జరి కలిసిపోవాలా నా కన్నయ్యతో నేనే మెలిసిపోవాలా నాగతులు ఏలనెలే రంగా నీ గతిలో లీలలు చూడంగా నాగతులవి ఎందుకులే రంగా నీ గతిలో గాథగా మారంగా ఓ రంగా శ్రీరంగా ఓ రంగా శ్రీరంగా.
మనసునకి బానిసయే తనువిక నేలా మనసున నీ మేనుగని తత్వమవ్వాలా అహముకు దాసోహమనే దేహమికేలా అహమున నీ స్పృహ కలిగే దేహినవ్వాలా బుద్ధిన భావనలో భేదమికేలా భగమున నాభవము సమాధి కావాలా చిత్తపు వృత్తులలో శోధనికేలా యుక్తపు స్వప్నమునై బోధ చెయ్యాలా ఏడెడు కాడులలో నిడని నాడు వీడిపోవాలా నారెడు జాడలని వాడిగా పాడి కూడిపోవాలా కాలాల జాలాలు కర్మాల మర్మాలు తెలిసిపోయేలా నిజవడిలతో నా కంఠనాడము తడిసిపోవాలా నీ ప్రభావళిలో నేనే వెలిసిపోవాలా నా గతులు ఏలనిలే రంగా నీ గతిలో లీలను చూడంగా నా గతులవి ఎందుకులే రంగా నీ గతిలో గాధగమారంగా అరే నా గతులు ఏలనిలే రంగా నీ గతిలో లీలను చూడంగా నా గతులవి ఎందుకులే రంగా నీ గతిలో గాధగమారంగా జతలు నీవు చేరగా మతిలో యావమారెగా త్రైతమి జీవదేహమై ఎదురవగా మృతిలో ధ్యాస నీవుగా స్మృతిలో మూసపోయగా చెటిలో నీదు గీతయే నాదవగా నా గతులు ఏలనిలే రంగా నీ గతిలో లీలను చూడంగా నా గతులిక ఎందుకులే రంగా నీ గతిలో గాధగమారంగా రంగా శ్రీరంగా శ్రీరంగా శ్రీసమంచితమవ్యయం పరమ ప్రకాశమగోచరం వేదవర్జితమప్రమేయమనంతమాద్యమకల్మషం నిర్మలం నిగమాంతమద్వయమప్రతర్కమబోధకం ప్రాతరేవ హిమానసాంతర్భావయేద్గురుపాదుకం నాగబిందుకళాత్మకం దశనాగవేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజమండలాంతర్భాసితం పంచవర్ణమకందమద్భుతమాదికారణమాచ్యుతం ప్రాతరేవ హిమానసాంతర్భావయేద్గురుపాదుకం ఓమాత్మయంతరస్థితమక్షరం నిఖిలాత్మకం కేవలం పరిశుద్ధమేకమజన్మదీ ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతానుమోక్షసుబోధకం ప్రాతరేవ హిమానసాంతర్భావయేద్గురుపాదుకం బుద్ధిరూపమబుద్ధికం ప్రతైకతోట నివాసినం నిశ్చలం నిరతప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరతేలనం నిజశుద్ధ సంయమిగోచరం ప్రాతరేవ హిమానసాంతర్భావయేద్గురుపాదుకం బుద్ధకం విమలం మనోజ్ఞ విభాసితం పరమాణుకం నీలమధ్య సునీల సన్నిభమాభిబిందు నిజం సుఖం సూక్ష్మకర్ణికమధ్యమస్థిత విద్యుదాది విభాసితం ప్రాతరేవ హిమానసాంతర్భావయేద్గురుపాదుకం పంచ పంచ ఋషికదేహమనశ్చతుష్క పరస్పరం పంచభూత సకామషట్క సమీర శబ్దముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరేవ హిమానసాంతర్భావయేద్గురుపాదుకం పంచముద్ర సులక్ష దర్శన భావమాత్ర నిరూపణం విద్యుదాది దగద్వివిత్ర రుచిర్వినోద వివర్ధనం చిన్ముతాంతరవృత్తినం విలసద్విలాసననాయకం ప్రాతరేవ హిమానసాంతర్భావయేద్గురుపాదుకం అంకులం విశారణం చంద్రసూర్య చిదగ్నిమండలమండితం గణచిన్మయం
పూర్ణమంతరపుస్తమాది నిరీక్షణం ప్రాతరేవ హిమానసాంతర్భావయే గురుప్రాదుకం హంసచారణమండనాదమనేకవర్ణనరూపకం శబ్దజాలమయం చరాచర జంతుదేహ నివాసినం చక్రరాజమనాహతోద్భవనేకవర్ణనతఃకరం ప్రాతరేవ హిమానసాంతర్భావయే గురుపాదుకం జన్మ కర్మ విలీన కారణ హేతుభూతమభూతకం జన్మ కర్మ నివారకం రుచిపూరకం భవతారకం నామరూప వివర్జితం నిజనాయకం శుభదాయకం ప్రాతరేవ హిమానసాంతర్భావయే గురుపాదుకం తప్తకాంచన దీప్యమాన మహానుమాత్రమరూపకం చంద్రికాంతరతారతైరవముజ్వలం పరమాస్మరం నీలనీరదమధ్యమస్థితి విద్యుదాది విభాసితం ప్రాతరేవ హిమానసాంతర్భావయే గురుపాదుకం పూర్ణసూక్ష్మసకారణం పరిపాలనం విశ్వదైవసప్రాజ్ఞచేతసమంతరాత్మనిజం సుఖం సర్వకారణమీశ్వరం వికాంతరాలవిహారకం ప్రాతరేవ హిమానసాంతర్భావయే గురుపాదుకం ఓం కళత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం బాంధవా సర్వమేతద్విజాతం గురోరంగిపద్మే మనస్యేన లగ్నం తతఃకిం 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 షడంగాదివేదో ముఖే శాస్త్రవిద్యా కవిత్వాదిగద్యం సుపద్యం కరోతి గురోరంగిపద్మే మనస్యేన లగ్నం తతఃకిం 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 విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః సదాచార నిత్యాసు వృత్తిన చాన్యః గురోరంగిపద్మే మనస్యేన లగ్నం తతఃకిం 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 క్షమామండలే భూపాల బృందం సదా సేవితే యస్య పాదారవిందం గురోరంగిపద్మే మనస్యేన లగ్నం తతఃకిం 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 నవోగేన యోగేన వారాచరోగే సదాంతాముఖైనైవ విత్తేషు యుక్తః గురోరంగిపద్మే మనస్యేన లగ్నం తతఃకిం 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 యుజో మే గతం దిక్షుదాన ప్రతాపం జగత్సర్వం సర్వం ప్రయేయత్ ప్రసాదాత్ గురోరంగిపద్మే మనస్యేన లగ్నం తతఃకిం 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 అరణ్యే నివాసే స్వదేశే చ కార్యః నదేహే మనోవర్తతే మే ఆహారే గురోరంగిపద్మే మనస్యేన లగ్నం తతఃకిం 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 అనర్గాని రత్నాని యుక్తాని సమ్యక్ సమాలింగితాకామినీ యామినీషు గురోరంగిపద్మే మనస్యేన లగ్నం తతఃకిం 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 శరీరం స్వరూపం తథా వా కళత్రం విశిష్టారుచిత్రం ధనం ఏడు తుల్యం గురోరంగిపద్మే మనస్యేన లగ్నం తతఃకిం 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 ఓం విశ్వరూపుణై ధరణి నీవు సాకార రూపమునయసి మూడులను జ్ఞానులం చేయ బయల్పడినవో గురురాయ ఇదే నా మనఃపూర్వక వందనం. ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం శ్రీ 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 భగవాన్ స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరాయ మంగళం. ఓం శ్రీ 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 భగవాన్ స్వామి శ్రీకృష్ణ వాసుదేవాయ మంగళం. రంగు రూపు వాసన కలిగిన కర్పూరము ఏ విధంగా అగ్నిచే కాల్చబడి లేకుండా శూన్యంలో కలిసిపోతున్నదో అదే విధంగా
వచ్చినటువంటి జ్ఞానాగ్ని చేత ఆ సర్వకర్మలను కలుసుకొని అందులో ఉన్న పరమాత్మలోకి ఐక్యమైపోతానని ప్రమాణం చేసుకున్నాను.